ప్రపంచంలో బైబిల్ ఈ విషయంలో ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్పినటువంటి విషయాలు అర్థమైనటువంటి చాలా శక్తివంతులుగా మారుతారు. ఈ యాకోబు లాగా నీ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాస్త దూరం చేసి నువ్వు ఏకాంతంగా కనుక దేవునితో ఎంత గడుపుతావో అంత శక్తివంతులుగా మారుతావు. అర్థమైందా? నువ్వు ఏకాంతంగా ఎంత ఉండటం కోసం ట్రై చేస్తే అంత బలవంతులుగా మారిపోతావు అనమాట. యాకోబు ఎంత బలవంతుడంటే తనని ఎవరు ఏం చేయాలని వాళ్ళ వల్ల కాలేకపోయింది. ఇంకా యాకోబు పేరు ఇక్కడ మార్చబడింది. ఆ ఇజ్రాయెల్ అనేటువంటి ఆ పేరు ఈ రోజున ప్రపంచంలో శక్తివంతమైనటువంటి దేశాల్లో నాయకం ఉంది. అర్థమైందా? కారణం ఏంటంటే ఏకాంతంగా గడపడం కోసం చేసేటువంటి ప్రయత్నం. నీ జీవితంలో నేను మిమ్మల్ని ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. ఈ లోకంలో వాళ్ళందరితో నీ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ ప్రక్కన పెట్టేసి దేవుడితో కొంత సమయం గడపడం కోసం ఏకాంతంగా ఎప్పుడన్నా నీ జీవితంలో ట్రై చేసిన సందర్భాలు ఏమన్నా సరే ఉన్నాయా? అంటే అది చెప్పొద్దు, తలనొప్పొద్దు, ఏమి అనొద్దు, మీకు మీరే ఆలోచించుకోండి. ఒకవేళ ఇది లేదు అంటే బలహీనురాలు. యేసు ప్రభు వారు కూడా మార్కు సువార్త 1:34-35 వచనాలు ఉంటుంది అనమాట. ఇంకా తెల్లవారక ముందే వాళ్ళందరినీ వదిలేసి అరణ్యంలో దూరంగా వెళ్ళి దేవునితో గడిపాను మనతో. అంటే ఏకాంతంగా గడిపాడు. ఇది మాత్రం కాదు, ఇంకా మత్తయి సువార్త 4:4, లూకా సువార్త 4:4 అరణ్యమునకు ఆత్మ చేత కొనుక్కోబడి ఎన్నాడు ఉన్నాడు ఆయన? 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఏకాంతంగా గడిపాడు అనమాట. బయటకు వచ్చేసరికి ప్రపంచం నివ్వెరిపోయేటువంటి శక్తిని పొందుకుని వచ్చాడు అనమాట. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆయనకు సంబంధించిన మనుషులు ఉన్నారు. ఇంత శక్తి ఎక్కడ వచ్చింది? ఆయన ఏకాంతంగా దేవుడితో గడిపాడు. అర్థమైంది? సో మోషే కూడా అంతే. మోషేకి చాలా మంది, కొన్ని లక్షల మంది ఫాలోయర్స్ వచ్చిన తర్వాత కొద్దిసేపు మీరందరూ కూడా పైకి వెళ్ళేసి వస్తారు. ఎందుకు? నేను దేవుడితో ఏకాంతంగా గడపాలి. అరే అన్నము నేను ఏం అవసరం లేదు, దేవుడు పైకి వెళ్ళి గడిపేసేస్తాను. పైకి వెళ్ళి గడిపేసి వెనక వచ్చిన తర్వాత ప్రపంచంలో అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన చేసిన అద్భుతాలు ఆయన కంటే ముందు ఆయన తర్వాత ఎవరు చెప్పారు ప్రపంచంలో? అందుకని ఇజ్రాయిల్ అందరూ మా ప్రవక్త మోషే ఆయన వెనకాక మనం వాళ్ళు ఎవరు కొట్టి చంపేస్తే చచ్చిపోయింది. అసలు ఆయన కానే కాదు, మోషే శిష్యులు ఉంటాడు. సో మోషే అంటేనే వాళ్ళకి ఒక విపరీతమైనటువంటి ఏమంటారు ధైర్యం. మోషే మనుషులు, మోషే శిష్యులు, మోషే రాసించిన ధర్మశాస్త్రం. అర్థమైందా? కనుక నీ జీవితంలో ఒకవేళ నీ శక్తి దిగజారుతూ ఉన్నది అనిపించినప్పుడు, అర్థమైంది, ఇక నువ్వేమీ చేయలేకపోతున్నావు. చాలా మంది గురించి ఏఆర్ రెహమాన్ అనేటువంటి ఆయన చాలా సినిమాల్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మా భాషలో చెప్పాలంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసరికి ఒక సినిమా తీశాడు, రంగేలా అనేటువంటి సినిమాకి మంచిగా మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. ఎవరో మ్యూజిక్ ఇచ్చినట్టు ఏఆర్ రెహమాన్ సూపర్ పేరు వచ్చేసిన సినిమా తర్వాత. సో అంటే జస్ట్ లోకస్తులు చెప్తున్నామని నీకు దేవుని మనుషులు కూడా చెప్తున్నాను. ఎందుకు? వాళ్ళు అజ్ఞాతంగా వెళ్ళిపోయి వాళ్ళ టాలెంట్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒంటరిగా ట్రై చేశారు. అంటే ఎవడు మనుషులతో అవసరం లేదు. వాళ్ళు వదిలేసి వీళ్ళు వదిలేసి నా టాలెంట్ నేను అభివృద్ధి చేసుకోవాలి. మనుషులతో ఉంటే అభివృద్ధి చెందలేదు. ఇంకొక విషయం చెప్తాను నేను మీకు. నువ్వు మందితో ఉంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది అనమాట. మందితో ఉంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఉదాహరణకి మీకు పచ్చి భాషలో చెప్తాను, బట్ నాది ఎవరికి లైవ్ వెళ్ళట్లేదు.